వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పార్లమెంట్లో జరిగిన ఒక భారీ పొలిటికల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసే సత్తా ఉన్న డీలిమిటేషన్ బిల్లు 2026 ఈరోజు లోక్సభలో వీగిపోయింది. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఈ బిల్లు ఎందుకు ఫెయిల్ అయింది? ప్రతిపక్షాలు ఎందుకు ఇంతలా అడ్డుకున్నాయి? దీనివల్ల మన సౌత్ ఇండియాకు జరిగే లాభ నష్టాలు ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు డీలిమిటేషన్ అంటే ఏమిటి? ఈ టాపిక్ అర్థం కావాలంటే ముందుగా మనం డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జనాభా పెరిగే కొద్దీ ఆ జనాభాకు తగ్గట్లుగా ఎంపీ ఎమ్మెల్యే సీట్లను పెంచడాన్ని డీలిమిటేషన్ అంటారు. మన దేశంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఎంపీ సీట్లను ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సీట్ల సంఖ్యను పెంచలేదు. ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా ఎంపీ సీట్లను పెంచడమే ఈ కొత్త బిల్లు ప్రధాన లక్ష్యం. బిల్లు ఎందుకు వీగిపోయింది మరి? కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగ 131వ సవరణ బిల్లు డీలిమిటేషన్ బిల్లు 2026ను లోక్సభలో ఒకేసారి ప్రవేశపెట్టింది. లోక్సభ స్థానాలను ఏకంగా 543 నుంచి 850కి పెంచడంతో పాటు 33% మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నది ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. కానీ ఒక రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారాలంటే సభలో ఖచ్చితంగా 2/3 అంటే 3/2 మెజార్టీ ఉండి తీరాలి. కరెక్ట్గా ఇక్కడే ప్రతిపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి ఓడిపోయేలా చేశాయి. లోక్సభలో జరిగిన ఓటింగ్లో మొత్తం 528 మంది ఓట్లు వేశారు. అందులో బిల్లుకు అనుకూలంగా 298, బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. బిల్లు పాస్ అవ్వాలంటే 352 ఓట్లు కావాల్సి ఉండగా 54 ఓట్ల తేడాతో ఈ బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణం జనాభా లెక్కలు. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కోసం ప్రభుత్వం 2011 జనాభా లెక్కలను బేస్గా తీసుకుంటుంది. దీనిపైనే ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. 2021లో జరగాల్సిన సెన్సస్ అంటే జనాభా గణన డేటా 2027 నాటికి పక్కాగా వస్తుంది కదా, ఆ కొత్త లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేయాలని అపోజిషన్ పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. పాత లెక్కల ప్రకారం చేస్తే చాలా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ వాదన. మరోవైపు లోక్సభలో ఓటింగ్ అవ్వగానే బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ మహిళా బిల్లుతో ముడిపెట్టొద్దన్నారు. మేం మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రను అడ్డుకున్నామన్నారు. हमने क्लियरली बोला है कि ये महिला बिल नहीं है. ये हिंदुस्तान का राजनीतिक जो स्ट्रक्चर है, इलेक्टोरल स्ट्रक्चर है, उसको बदलने की कोशिश है. ये हमने रोक दिया है. और मैं अभी कह रहा हूं, प्रधानमंत्री से कह रहा हूं, अगर आप महिला बिल चाहते हैं 2023 का महिला बिल निकालिए, उसका इम्प्लीमेंटेशन आज से करिए और पूरा का पूरा ऑपोजिशन 100% आपको समर्थन देगा और महिला बिल हम इमीडिएट इंप्लीमेंटेशन करा देंगे. ఇక మరో బలమైన కారణం సౌత్ ఇండియా భయాలు. జనాభా ఆధారంగా ఎంపీ సీట్లు పెంచితే దశాబ్దాలుగా జనాభాను కంట్రోల్ చేసిన మన సౌత్ స్టేట్స్ నష్టపోతాయని, జనాభాను ఇష్టం వచ్చినట్లు పెంచేసిన నార్త్ స్టేట్స్ అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటివి ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకెళ్లిపోతాయని ఒక భయం ఉంది. ఈ రీజన్స్ వల్ల విపక్షాలు సపోర్ట్ చేయలేదు. ప్రభుత్వానికి అవసరమైన మెజార్టీ రాలేదు. ఫైనల్గా బిల్లు వీగిపోయింది. మళ్ళీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టొచ్చా? ఖచ్చితంగా పెట్టొచ్చు. ఒక రాజ్యాంగ సవరణ బిల్లు ఒకసారి సభలో ఫెయిల్ అయినంత మాత్రాన పూర్తిగా ఆగిపోయినట్టు కాదు. రాబోయే వర్షాకాల సమావేశాలు లేదా శీతాకాల సమావేశాల సమయంలో కూడా ప్రభుత్వం మళ్ళీ ఈ బిల్లును సభ ముందుకు తీసుకురావచ్చు. అందరి సపోర్ట్ దొరికిన తర్వాత ఈ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టి ఈజీగా పాస్ చేసుకోవచ్చు. అయితే బిల్లు వస్తే కలిగే లాభాలేంటి? ఒకవేళ బిల్లు సవ్యంగా జరిగి ఈ బిల్లు కనుక పాస్ అయితే ఫ్యూచర్లో వచ్చే మేజర్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన మహిళా రిజర్వేషన్లు 2029 లోక్సభ ఎన్నికల నుంచే అమల్లోకి వస్తాయి. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు పక్కాగా రిజర్వ్ అవుతాయి. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్ల సంఖ్య ఏకంగా 816 నుంచి 850 వరకు పెరుగుతుంది. పార్లమెంట్ కొత్త భవనం కట్టింది కూడా అందుకే. అమిత్ షా పార్లమెంట్లో చెప్పిన లెక్కల ప్రకారం మన సౌత్ స్టేట్స్ ఎంపీ సీట్లు 129 నుంచి ఏకంగా 195కి పెరుగుతాయి. లోక్సభలో మన వాటా 24% ఖచ్చితంగా అలాగే మెయింటైన్ అవుతుంది. సౌత్కు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కొన్ని చోట్ల 25 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటే కొన్ని చోట్ల 10 లక్షలకే ఒక ఎంపీ ఉన్నారు.
సీట్లు పెరిగితే జనాభాకు తగ్గట్టుగా ప్రతి నియోజకవర్గం కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఈ బిల్లు రాకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి? మహిళలకు పెద్ద అన్యాయమే. చట్టం చేసినా సరే 33% మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే ముందుగా డీలిమిటేషన్ జరగాల్సిందే. ఈ బిల్లు ఇలాగే ఆగిపోతే మహిళా కోట 2029లో రాదు. ఏకంగా 2034 వరకు వాయిదా పడే రిస్క్ ఉంది. మన దేశ జనాభా భారీగా పెరిగిపోతుంది. ఒకే ఎంపీ అంత పెద్ద నియోజకవర్గంలో తిరిగి అన్ని ఊర్ల సమస్యలు తెలుసుకొని ఫండ్స్ తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. సీట్లు పెరగకపోతే లోకల్ డెవలప్మెంట్ బాగా స్లో అవుతుంది. మనం ఇంకా 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు జరుపుకోవాల్సి వస్తుంది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పటి జనాభాకు తగ్గట్టుగా పొలిటికల్ పవర్ సమానంగా పంపిణీ జరగదు. సో ఇది పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు ఫెయిల్ అవడానికి అనుకున్న అసలు స్టోరీ. మరి ఈ బిల్లు రావడం కరెక్టే అంటారా? అపోజిషన్ అడ్డుకున్న విధానం రైటా రాంగా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.